ఈ రోజు అసలు ఇలా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హై గాయస్ అందరికి, మా బావర్ది అయితే ఇండియా నుంచి కొత్తగా వచ్చినాడు కువైట్కి. వాడు వచ్చాడు సంతోషంలో కేక్ కోసం అయితే పోతాను అంటే ఊరికే కాదు, వాడు బర్త్డే ఉంది. సో అందుకనే మేము కేక్ కోసం అయితే వెళ్ళాము. నా బావర్ది ఒక్కడే కాదు, వీళ్ళందరూ కూడా నా బావర్దిలే, కానీ ఇక్కడ నా తమ్ముడు కూడా ఉన్నాడు. చాలా రోజులు అయిపోయింది మా ఊరోళ్ళతో తిరిగి. వీడియోలు వస్తున్నాడు చూడు, ఫోన్ పెట్టుకుని, వాడే నా బావర్ది. అంతా కొత్తగా ఉంది కాబట్టి కొద్ది రోజులు బాగా తిరగాలి, అట్టపోవాలి ఇట్టపోవాలి అని వాడికైతే చాలా ఉత్సాహంగా ఉన్నది. ఇలా నలుగురు కలిసి మాట్లాడుకుంటే ఆనందంగా వేరబ్బా. నిజంగా ఇంటికాడ మన గ్రూపులుగా ఉన్నప్పుడు ఏదో ఒక మాట చెప్పుకుంటా అట్టపోతున్నారా వాళ్ళిట్ట వీళ్ళిట్ట అని చెప్పుకుంటా చాలా అయితే టైం పాస్ అవుతుంది. అందులో ఆనందంగా ఉంటుంది టైం పాస్ లో. నా బావర్ది ఏమన్నా డైరెక్ట్ తగ్గించుకోమని చెప్పరా, కేక్ ఎందుకు అంత చెప్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను నన్ను. కేక్ అయితే తీసుకున్నాము. కేక్ తీసుకున్న తర్వాత యాడికి పోవాలని ఆలోచిస్తా అంటే మాకు దగ్గరగా ఉండేది ఉమ్మేరే పార్క్. ఎవరైనా కానీ ఇలా రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రోడ్డు దాటుకోండి. ఇంకా ఉమ్మేరే పార్క్ అయితే వచ్చేసింది. ఇంకా లోపల పోయి ఎక్కడ పోయాలి ఏమనేది ఆలోచించుకుంటా ఉన్నాము. అంతమంది జనాభాలు ఈ కేక్ పెట్టేదానికి మాకు స్థలం దొరకదా అని చెప్పి వేచి చూస్తా అంటే ఆ లాస్ట్ లో అనేది మాకు ఒక బెంచ్ అయితే కానిచ్చింది. బెంచ్ కాదు, అది రాయి. ఉమ్మేరు పార్క్ లో ఎప్పుడు చూడు జనాభా అయితే ఉంటారు, ఎందుకంటే చల్లగా ఉంటది కాబట్టి కూర్చుందామని వస్తారు చాలా మంది. మనోడు కేక్ కట్ చేయగానే అందరూ క్లాప్స్ అయితే కొడతాను, హ్యాపీ బర్త్డే టు అని చెప్తా ఉన్నారు. ఇలా బర్త్డే కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, మన ఫ్రెండ్స్ తో ఇలా చేసుకున్నప్పుడు నిజంగా ఆనందం ఇంకొకటి రాదు. ఎంత డబ్బులు ఇచ్చినా ఎంతమంది మనలో ఉన్నా కానీ ఇలా సంతోషం అయితే రాదు. కేక్ కటింగ్ తర్వాత ముఖ్యమైనది ఒకటి ఉన్నది, అది ఏంటంటే పార్టీ పెగ్గులు. ఫర్వాయిలో మాకు దగ్గరగా మాకు టేస్ట్ గా అనిపించేది ఏంటంటే బీబీక్యూ రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత అరే మీకు ఏం కావాలి చెప్పండి నేను ఆర్డర్ ఇస్తానని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే నీకు నచ్చింది నువ్వే ఆర్డర్ పెట్టని చెప్పారు. నాకు నచ్చింది ఏంటంటే బీబీక్యూలో ఒక ఫెహం మాత్రమే. నేనేమో ఫెహం పెట్టినా బాగానే తిన్నా, కానీ వీళ్ళు మాత్రం ఆ ఫెహం మాకు నచ్చలేదు, అసలు టేస్టే లేదని చెప్తా ఉన్నారు. బీబీక్యూ రెస్టారెంట్ లో మీరు కానీ ఎప్పుడైనా ఫెహం తింటే ఒకసారి కామెంట్ అయితే పెట్టండి టేస్ట్ ఎలా ఉందో. మళ్ళీ వాళ్ళు నచ్చింది వాళ్ళు పెట్టుకున్నారు ఆర్డర్, బిర్యానీ ఇంకోటి పెట్టుకొని తినేసి అయితే మనస్ఫూర్తిగా అయితే బయలుదేరిపోయినాం బయటికి. సో మన ఫ్రెండ్స్ అయితే వాళ్ళ రూమ్ కి అయితే వెళ్ళిపోయినారు. నేను నా రూమ్ కి వెళ్ళిపోవాలి కాబట్టి బయలుదేరి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ కొట్టి దాని తర్వాత కామెంట్ పెట్టి దాని తర్వాత మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.